ఇక సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తన రోల్లో అదరగొట్టారు. తన కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా, కుటుంబ పెద్దగా మంచి రోల్లో కనిపించారు. అలాగే నటుడు ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇక వీటితో పాటుగా కథనం సెకండ్ హాఫ్లో బెటర్గా అనిపించింది. పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్తో సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఆదిత్య హాసన్ పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్తో సినిమాని బాగా ప్లాన్ చేసుకున్నారు. షింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు, స్కోర్ డీసెంట్గా ఉన్నాయి. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ విషయానికి వస్తే తన వర్క్ ఈ చిత్రానికి ఓకే అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోయినప్పటికీ కామెడీ ట్రాక్ వరకు తాను బాగా రాసుకున్నారు. కానీ మిగతా అంశాలు అన్నీ చాలా సింపుల్గానే నడిపించేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా బలమైన స్టోరీ లైన్ అయితే లేదు. చాలా సింపుల్ లైన్లోనే అందరికీ తెలిసిన దానినే అలా ఫన్ సీన్స్తో లాగించేశారు. సో మరీ కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ అవుతారు. అలాగే అక్కడక్కడ కథనం ఒక ఇంత సాగదీత ఫీల్ కలుగుతుంది.